తిరుమలలో అనేక దందాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఎక్కువగా ఎక్కడికైతే భక్తులు లేదా జనాలు వస్తారో అక్కడ ముఠాలుగా ఏర్పడతారు. అక్కడ భక్తుల్ని, ప్రయాణికుల్ని ఎక్కడికక్కడ మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పటికీ తిరుమలలో ఈ దందాలు ఆగడం లేదు. కౌంటర్‌లో పనిచేసినటువంటి లక్ష్మీపతి, అగ్నిమాపక సిబ్బందిలో పనిచేసినటువంటి భానుప్రకాష్, అలాగే సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసినటువంటి మరొకాయన మణికంఠ. ఈ ముగ్గురు కూడా ఒక ముఠాగా ఏర్పడి రూ. 300 టిక్కెట్లు, నకిలీ టిక్కెట్లని తయారు చేసి అనేక మంది భక్తులకైతే కొన్ని వేలకైతే అమ్ముతున్నారు. నిన్న కూడా అలాగే జరిగింది. 11 టిక్కెట్లని రూ. 19,000కి అమ్మారు. దీనికి ఈ చెన్నైకి చెందినటువంటి జగదీషు, అలాగే అక్కడ కడపకు చెందినటువంటి మరొక వ్యక్తి, వీళ్ళిద్దరూ టాక్సీ డ్రైవర్లు. వీళ్ళు టిక్కెట్లు లేనటువంటి భక్తుల్ని వీళ్ళు ముఠా దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఈ మణికంఠ, ఈ భానుప్రకాష్ ఇద్దరు కూడా వాళ్ళకి టిక్కెట్లు ఇస్తారు. ఎంత రూ. 1000 ఒకటి, 1500కి, 2000కి ఇలా ఒక్కొక్క టికెట్ ఈ విధంగా అమ్ముతుంటారు. అక్కడ కౌంటర్ దగ్గర పనిచేసినటువంటి లక్ష్మీపతి వాళ్ళని అనుమతిస్తాడు. అయితే ఇది విజిలెన్స్ అధికారులకు అనుమానం రావడంతో ఈ ముఠాపై కన్నేశారు. దాంతో భక్తులను అయితే పట్టుకోవడం జరిగింది. ఆ భక్తుల విషయం చెప్తే మొత్తానికి వీళ్ళ ముగ్గురైతే ఈ లక్ష్మీపతి, మణికంఠ, భానుప్రకాష్ వీళ్ళ ముగ్గురు బండారం బయటపడింది. ఇలా కొన్ని లక్షలు దండుకున్నారంట వాళ్ళు. ఈ టాక్సీ డ్రైవర్లకి కొంత డబ్బులు ఇస్తారు. మిగతా డబ్బులు ఈ ముగ్గురు పంచుకుంటారు సమానంగా. ఇలా ఈ దందాలు జరుగుతున్నాయి. వీళ్ళనైతే విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దందా గురించి బయటపడింది. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. గత 5 సంవత్సరాలుగా అఫీషియల్గానే దండుకున్నారు భక్తుల దగ్గర. ఇంకా అనఫీషియల్గా ఎంత దండుకున్నారో తెలియదు. ఇప్పటికీ దీని మీద ఇంకా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్దగా సీరియస్ తీసుకోవడం లేదు. ఏదో తూతు మంత్రంగానే జరుగుతుంది. ఎన్ని దారుణాలు ఉన్నాయో తిరుపతిలో అసలు. సరైనటువంటి సౌకర్యాలు ఇంకా కల్పించలేదు పూర్తిగా భక్తులకి. సౌకర్యాలు ఇంకా చాలా మెరుగుపరచాలి. ప్రసాదం ఏమైందో తెలియదు. ఆ కల్తీ లడ్డు విషయం పక్కన పడేశారు ఇప్పుడు. వీళ్ళేమో తెలుగుదేశం కూటమి వచ్చి తన 100 రోజులకి ఎవరు ప్రశ్నించకుండా డైవర్ట్ చేయడానికి లడ్డు కల్తీని ఉపయోగించుకుంది. వాళ్ళేమో ఈ తిరుపతి ప్రాశస్యాన్ని దెబ్బతీయడానికి ఇక క్రిస్టియన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పక్కర్లేదు కదా. మొత్తం తిరుపతినే చండాలం చేద్దామని ఆయనేమో పంది కొవ్వు, ఆవు కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డు ప్రసాదాలు తయారు చేయించాడు. ఎవరికి వారే యమునే తీరే.